ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. ఒక నూతనమైన ఒరవడి. ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి, లేకపోతే మానవతా దృక్పథంతో పనిచేయడానికి మేము పనిచేశాం. ఇప్పటికి దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. అయితే నేను చాలా తుఫాన్లు చూశాను, వరదలు కూడా చూశాను. ఇంతవరకు ఎప్పుడు నేను చూడనటువంటి విపత్తిది. ఒకసారి క్లౌడ్ బరస్ట్, ఒక ప్లేస్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా అంతా 32 సెంటీమీటర్ల వర్షపాతం. బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధృతితో వరద, ఫ్లాష్ ఫ్లడ్. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో 57 కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పోడ్చిన పరిస్థితి. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం, కబ్జాలు జరగడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టడం. ఒక పక్క నీళ్లు వస్తున్నాయి, వరదొస్తా ఉంది. ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు. ఇవన్నీ కూడా ఇంకొక పక్క ఒక చరిత్ర. ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు, లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం, ఇవన్నీ కొత్త ఫెనామినాస్ మనం చూస్తున్నాం. అందులో మనం చేసిన, గత పాలకులు చేసిన పాపాలు, ఈ రెండూ కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. 30వ తేదీ తెల్లవారుజాము నుంచి వర్షాలు. మార్నింగ్ మాట్లాడాను, మధ్యాహ్నం మాట్లాడాను, రాత్రి మాట్లాడాను, తెల్లవారితో మాట్లాడాను. అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ సిటీలోకి నీళ్లు వచ్చాయి. అక్కడికే వెళ్ళాను. అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను. ఇక్కడే నైట్ హాల్ట్ పెట్టుకున్నాను. ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను. ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం. మామూలు కష్టం కాదు. ఒక ముఖ్యమంత్రిగా మంచినీళ్లు అడిగితే ఇవ్వలేని పరిస్థితి. అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు.
3 రోజుల నుంచి మా పిల్లలు మంచినీళ్ళు అడుగుతున్నారు, మేము వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మీరు నీళ్లు పంపిస్తారా అని. ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య. అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి అందుబాటులో అన్ని పంపించి, నెంబర్ ఆఫ్ బోట్స్ పంపించి, ప్రొక్లైన్స్ పంపించి, ట్రాక్టర్లు పంపించి, కడాన డ్రోన్స్ ఉపయోగించిన కొన్ని ప్రాంతాల్లోకి రీచ్ కాలేని పరిస్థితి. ఇది చాలా ఓసారి బాధేస్తుంది. అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం స్పెషల్ చీఫ్ సెక్రటరీస్తో మొదలుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని టాప్ పీపుల్ అందరినీ, సీనియర్ ఆఫీసర్స్ ని ఒక వార్డుకు పెట్టి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ, ఐఏఎస్ అందరినీ ఒక్కొక్క సచివాలయానికి పెట్టి టోటల్ గా మానిటర్ చేశాం. ఒక పక్క ఇక్కడ మానిటర్ చేశాం, ఒక పక్క అనిత గారు డిజాస్టర్ మినిస్టర్ ఉంటే రాష్ట్రం అంతా మానిటర్ చేయమని ఆవిడ్ని ఎస్డీఆర్ఎఫ్ లో పెట్టాం. ఇక్కడ అక్కడ చూస్తూ వారు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్ గా ఆల్ కలెక్టర్స్ 3 crores చొప్పున 3 కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఆర్డర్స్ కు వెయిట్ చేయకుండా ఏది కావాలన్నా ఖర్చు పెడుతూ TR-27 కింద మీరు ముందుకు పోమని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్. అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చి డీజీ, సిఎస్ అందరిని రమ్మని, ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను, ప్రధానమంత్రితో మాట్లాడాను, కేంద్రంలో ఉండే హోం సెక్రటరీతో మాట్లాడాను. బై మార్నింగ్ రాత్రికి రాత్రి 6 NDRF టీములు, 40 పవర్ బోట్లు, హెలికాప్టర్లు అన్ని తెప్పించాం. ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మీరు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక 150 డ్రోన్స్ వాడాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్లి గండ్లు పూడ్చాం. కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం. ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం. ఫోన్లుంటే IVRS మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకుని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం. ఈ విధంగా వీధి తిరిగాం. నేనైతే ఒకటికి 4 సార్లు రోజుల వారీగా కూడా తిరిగాను. ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో, క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను. మంత్రులందరూ తిరిగారు. దీంతో చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం. ఓసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం, ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది. కాదు మేము ఉన్నాం అని మేము మనోధైర్యాన్ని ఇచ్చాం. ఎక్కడికక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం. అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు గాని వినూత్నమైన కార్యక్రమాలు, డ్రోన్స్ ఉపయోగించడం, ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించడం, 780 దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం, 1-2 కాకుండా అన్ని కూడా కొన్ని వేల మంది పనిచేశారు. వేల మంది పనిచేసి మీరు చూస్తే ఒక మ్యాచ్ బాక్స్ ఇస్తే 2,30,000 ఇచ్చాం. ఒక క్యాండిల్స్ 3,50,000 క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ బాటిల్స్ అయితే 1,14,00,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మిల్క్ 37 లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 47 లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల ఎగ్ కూడా, లాస్ట్ లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్ కూడా ఇమ్మన్నాను. ఇలాంటివన్నీ చేసి దగ్గర 1,15,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ 10 రోజుల్లో. 1,15 lakhs 1,15,00,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం.
వెజిటబుల్స్ కూడా 5,000 క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మామూలు ఇది కాదు, ఎన్ని ట్యాంకర్లు పెట్టాం అన్ని పెట్టాం. మళ్లీ వార్ ఫుటింగ్ లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం. సివిల్ సప్లైస్ కూడా 2,45,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను, దగ్గర 75,000 హౌసెస్ క్లీన్ చేశారు. నాట్ 1 or 2, 75,000 ఇండ్లు క్లీన్ చేసి దగ్గర 330 కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు. ఇది ఒక మెమత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం. ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీసాం. ఇది దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే 458 కిలోమీటర్లు ఇవన్నీ పూర్తి చేశారు. ఇంకొక పక్క మెడికల్ అయితే 2,03,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. విత్ ఇన్ రికార్డ్ టైం 2,50,000 కనెక్షన్స్ పునరుద్ధరించాం. 122 బోట్లు ఉపయోగించాం. 150 డ్రోన్స్ చెప్పాను. 1,25,000 మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం. ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు వస్తే ప్రోగ్రామింగ్ చేయగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్ గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం. ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఒక న్యూ ఇన్నోవేషన్ కు దారి తీసింది. కనీసం ఫుడ్, వాటర్, మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. 47 డెత్లు జరిగాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం, ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు,
గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఉధూద్, తిత్లీ దానికంటే కూడా ఇది బెటర్, ఇది ఇచ్చాం. జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. 16 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 16 జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రిలీఫ్ లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలు, బాధితులు రఫ్గా 12 లక్షల మంది. అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది 4 లక్షల మంది. ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్ లో చనిపోయిన వాళ్ళు 74, ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు 74, 5 లక్షల మంది వారికి ఇచ్చాం. చనిపోయిన పశు సంపద 1562. రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు 1,18,070. పరిహారం 215 కోట్లు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558. పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు 64,799. అదే మరి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం. 161 కోట్ల 99 లక్షలు. విజయవాడలో 1 ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు. అందరికి కూడా 10,000 ఇచ్చాం. అవి 13,759. 13 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది. ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి 6 కోట్ల 83 లక్షలు ఇచ్చాం. మొత్తం 44,402 ద్విచక్ర వాహనాలు 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,348 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4 కోట్ల 34 లక్షలు ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2 కోట్ల 48 లక్షలు ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్స్, చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12 కోట్ల 97 లక్షలు ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు 1,00,000 రూపాయలు వాళ్ళకి అందరికి కూడా 50,000 చొప్పున 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. 469 పరిశ్రమలకి 1,00,000 చొప్పున నష్టం జరిగిందని బట్టి 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున 4 కోట్ల 69 లక్షలు ఇచ్చాం. 197 పెద్ద పరిశ్రమలకు 1,50,000 రూపాయల చొప్పున 2 కోట్ల 95 లక్షల రూపాయలు ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు 278 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 9,236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం 32 కోట్ల 67 లక్షలు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్ లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, తూతూ మంత్రంగా ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే 11,000 ఇమ్మన్నారు. ఈరోజు 25,000 ఇచ్చాం. మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే ఒక 5,000 ఇమ్మనేవాళ్ళు, అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 2,000 ఇచ్చేవాళ్ళు. పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి
5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చాం. కిరాణా కొట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నామ్సో కూడా లేదు. చిన్న పరిశ్రమలకు కూడా నామ్సలో లేదు. 50,000 ఇచ్చా. 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,00,000 నష్టపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 కంటే ఎక్కువ నష్టపోతే 1,50,000 రూపాయల చొప్పున అందరికీ చేశాం. అదే మరి 3 వీలర్ 3,000 రూపాయల చొప్పున అందరికీ ఇచ్చాం. ఆటో అది లేదు ఇంత మునుపు అయితే. ఆటో అయితే 5,000 రూపాయలు, దాన్ని 10,000 రూపాయలు ఇచ్చాం. తోపుడు బండికి 5,000 ఉంటే 20,000 ఇచ్చాం. చేతి వృత్తులు, చేనేత వాళ్ళకి 10,000 ఉంటే 25,000 ఇచ్చాం. చేతి వృత్తుల ముడి సరుకు 5,000 ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం. వరి 10,000 నుంచి నేను 20,000 చేశాను. ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి 16,000 చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు చేశాం. ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప, పసుపు 15,000 అంటే 35,000, అరటి 25,000 అంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000, గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ ను ఉపయోగించడం, అది ఒక వినూత్నమైన ప్రయోగం. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ గాని, ఊర్లో ఉండే గార్బేజ్ గాని ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్ గా ఒక 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ ని 10 రోజులు లిఫ్ట్ చేశామంటే, అదే మరి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్ని కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసిపోయామంటే, ఒక పక్క నారాయణ 24 గంటల ఆ పని మీదనే ఉన్నాడు. ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు అక్కడికి వెళ్లారు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు, ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం. కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు, యంత్రాంగాన్ని బాగా నడిపించారు. ఇంకా సీనియర్ ఆఫీసర్ సిసోడియా గాని వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్ గా, పగడ్బందీగా ఏం చేయాలన్నా అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగకూడదు. ఇది ఒక బెంచ్ మార్క్. దగ్గర 75,000 హౌసెస్ ని క్లీన్ చేయించి, రోడ్లు క్లీన్ చేయించడం, ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్ లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి, ప్లంబర్ కావాలన్నా, కార్పెంటర్ కావాలన్నా, ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర 5,900 కంప్లైంట్స్ ని పూర్తి చేశాం. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్ లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్, అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ గాని, కార్పెంటర్ గాని, ఎలక్ట్రీషియన్ గాని, లేకపోతే ఏదైనా గాని వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి 50% స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకుని 100% ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి 5,068 కన్జ్యూమర్స్ కి పూర్తి చేశారు. ఒక 700 ఉన్నాయి.
30th డెడ్ లైన్ ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పాను. అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్ని పిలిపించి 14,000 గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్లు చేపించాం. ఇది కూడా ఒక 13,773 ఇవి చేపించగలిగాం. ఇది కూడా కంప్లీట్ చేశాం. అంటే సర్వీసెస్ లో ఎప్పుడూ ఎవ్వరూ ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం. ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, రెగ్యులేటరీ అథారిటీ, బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం. అది కూడా క్లెయిమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ 30th క్లోజ్ కావాలి. కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి. వాళ్ళకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళా ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకొని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి. అదే మరి ఒక షాప్ పూర్తిగా పోతే అవి కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి. దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది. బిగినింగ్ ఒక 25% ఇచ్చేసేయాలి. ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఈరోజు కూడా ఆలోచన వచ్చింది. ఒక్కసారి సర్వేర్ పోయి చూసిన తర్వాత ఒక 50% రిలీజ్ చేసేయడం, తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను 100% ఇవ్వడం. దీనివల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి. వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పెట్టాం. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే 1-2 కాదు, ఓసారి టెక్నికల్ పాయింట్స్. బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు, ఒక అడ్రస్ రాస్తాడు. ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు, అడ్రస్ రాస్తాడు. కాబట్టి ఈ 2 వేరేని అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చారు. 2 కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం. ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 500 కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ గాని, కన్జంప్షన్ లోన్స్ గాని. కన్జంప్షన్ లోన్స్ చిన్నవన్నీ కూడా 25,000 ఇమ్మన్నాం. పెద్దవన్నీ కూడా 50,000 కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇవన్నిటి వల్ల చాలా వరకు ఈరోజు మీరు చూస్తే ఒక రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాలా ఇచ్చాం. ఇంకొక పక్క గవర్నమెంట్ లో ఈ రోజు చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్, ఆర్సీలు పోయినా, ఆధార్ కార్డు పోయినా, బర్త్ సర్టిఫికేట్ పోయినా, డెత్ సర్టిఫికేట్ పోయినా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళా ఇవ్వాలా. అదే మరి అందరి పిల్లలకు ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయినాయో వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేమన్నాం. ఈ విధంగా మొత్తం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి 30th లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ రోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం. వాళ్ళకు డైరెక్ట్ గా మెసేజ్ పంపించాం. ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్న మొన్న ఒక 13,000 మంది మళ్లీ 17,000 మంది కంప్లైంట్స్ పెట్టారు, మాకు రాలేదని. ఒక 4,000 మంది డూప్లికేషన్స్ ఉన్నాయి, తీసేస్తే 13,000 ఉన్నారు. ఈ 13,000 మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం. ఎందుకు రాలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. ఈ రోజు మీటింగ్ పెట్టింది, లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ 13,000 కూడా సెటిల్ చేయాలి. అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. బ్యాంకర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి 30వ తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను. ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది. బాధ్యతగా మనం అందరం ఎవరైతే
ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఈరోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు. కానీ ఒక 5-6 మందిని రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను, ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని. అంతవరకే చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు బ్యాంకుల్లోనే డబ్బులు డ్రా చేసుకుంటారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ అడగండి, లేకుంటే వాళ్ళు పిలిపించి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళు కూడా 1 నిమిషం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. చిన్న ఎస్టిమేషన్ కావచ్చు, లేకపోతే ఇతర ఇష్యూస్ వచ్చినప్పుడు కోట్ చేయడానికి కూడా దే ఆర్ డిమాండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది, వాడు ఎస్టిమేట్ చేయాలంటే ఒక ₹1,00,000 అవుతుంది అనుకుంటే, దానికి ₹1,00,000 స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత పర్సంటేజ్ అమౌంట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొన్ని దగ్గర కనపడుతుంది. అది నాకు మీరు గానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. నేను ఒకటే చెప్పాను ఈరోజు కూడా సార్, జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్. మొన్న కూడా ఒక 38వ వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు, కానీ వాస్తవాలు రాయాలి. సరే, కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళ అజెండానే వేరు. తొలి రోజు నుంచి ఇదే పని చేశారు. నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని, ఎట్లా ట్రాన్స్పరెన్సీ తేవాలని నాకు తెలుసు. వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో, వైలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందనో అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. అక్కడ కూడా రెచ్చగొట్టి చేస్తే ఆ వార్డులోకి నీళ్లే రాలేదు. నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలున్నాయనే ఉద్దేశంతో మనం 25 కేజీల బియ్యం ఆ ప్యాకేజ్ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం. అట్లని చెప్పి ఒక దిక్కడ గాని ఎక్సీడ్ అయితే రాష్ట్రం మొత్తం జిల్లాలు ఇవ్వాలా, రాష్ట్రం అంతా ఇవ్వాలా. జెన్యున్ పర్సన్స్ కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్ఫూర్తిదాయకంగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యతతో ప్రవర్తించకపోతే ఆ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, ఆ నమ్మకం పోతుంది. నా మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు 400 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం. ఈ ₹1 ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకెళ్తుంది అనేది నమ్మకం. అందుకే ఒక ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు. నేను మళ్లీ చెప్తున్నా, ఎవరైనా సరే సిస్టంలో ₹1 తీసుకున్నట్టుగానే తెలిస్తే ఈ రోజు గాని రేపు గాని ఎల్లుండి గాని మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది. ఎవ్వరూ అలాంటి పనులకు ఒడిగట్టద్దండి. ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకొని తిరిగి ఇచ్చేసేయండి. అది కూడా చెప్తాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరిని వదిలిపెట్టండి. చాలా వరకు కూడా ఇప్పుడు సిలిండర్లు నష్టపోయి సిలిండర్లు వెళ్ళిపోయి కొత్త సిలిండర్లు బుక్ చేసుకుని తెచ్చుకున్న క్రమంలో వారి దగ్గర నుంచి బిల్లు మీద అదనంగా ₹50 నుంచి ₹60 వసూలు చేస్తున్నారు. ఓకే, నేను ఒకసారి కలెక్టర్, యూ కెన్ కాల్ దెమ్, యూ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్ టు దెమ్. ఒకవేళ నేను రేపు అడిగినప్పుడు నేను ఇది అయిన తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్ ఒపీనియన్. ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, మళ్ళా పబ్లిక్ లో సమాచారం తెప్పిస్తున్నా. నాకొక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాను. ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి, వాస్తవాలు ఇవ్వాలి. అవసరమైతే పేర్లతో సహా అడుగుతా. వాళ్ళ పేర్లు బయట పెట్టిన గానీ డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకనే ప్రజలను కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసేది, నేను ఏదైనా అడిగితే ఫ్రాంక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఫేర్గా ఇవ్వండి. 1 minute. జీఎస్టీ లేని వర్క్ షాప్లు కూడా ఉన్నాయి. వాటికి ఏమన్నా ఉదారంగా అందిస్తున్నారు సార్? అది కూడా చూడమన్నాను. అంటే మనకు అకౌంటబిలిటీ లేకుండా, ఎవిడెన్స్ లేకపోతే నేను ఇస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలియదు. ఎవిడెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకు పాపం అన్యాయం జరుగుంటే విల్ హెల్ప్ దాం. కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసుకొని. చాలా చోట్ల
ఉన్నాయి, కానీ మనకు ఎట్లా ఎవిడెన్స్ ఏంటి, అది ఉందని మనకు తెలియాలి కదా. తెలియకుండా ఇచ్చాం. ఇప్పుడు 25,000 అందరికి ఇచ్చాం. అలాంటి షాపులు ఉన్నాయని కానీ రిజిస్ట్రేషన్ అన్నిటికి ఇచ్చాం. ఆ రిజిస్ట్రేషన్ లేనప్పుడు హౌ టు డూ ఇట్, ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారానికి కూడా విల్ వర్క్ ఇట్ అవుట్. అదేవిధంగా మొత్తం మీరు ఒకసారి చూస్తే 5,181 దానికి లైసెన్స్ లేకపోయినా కిరాణా షాప్స్, చిన్న చిన్న హోటల్స్ కి 25,000 రూపాయలు చొప్పున 13 కోట్లు ఇచ్చాం. అవి కవర్ అయినాయి. అది కవర్ కాకుండా రిజిస్టర్ చేసిన ట్రేడ్ కి, ఎంఎస్ఎంఈలకి 40 లక్షల రూపాయలు, 40 లక్షల లోపల టర్న్ ఓవర్ చూపించాల్సిన పని లేదు, జీఎస్టీ కట్టక్కర్లేదు. అవి 2,500 వచ్చాయి. వాళ్ళకి 50,000 ఇచ్చాం. రెండోది 40 లక్షల నుంచి 1,50,00,000, వాళ్ళకు ₹1,00,000 ఇచ్చాం. 1,50,00,000 అండ్ అబోవ్ ఉంటే వాళ్ళకు ₹1,50,000 ఇచ్చాం. ఆ కేటగిరీస్ లో వీళ్ళు వస్తే ఇట్స్ ఓకే. అక్కడ కూడా రాకుండా ఎక్కడ మిస్ అయితే చెప్పలేం. సార్ ముఖ్యంగా సార్ ఈ వరదల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు. అంటే ప్రత్యేకంగా వాళ్ళకి విత్తనాలు ఇచ్చే అవకాశం ఉన్నాయా? ముఖ్యంగా విత్తనాలు కాదు, ఇప్పుడు వాళ్ళకందరికీ 25,000 రూపాయలు ఇచ్చాం. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, మేము ఇచ్చిన ఆర్థిక సహాయం ల్యాండ్ లార్డ్స్ కాకుండా, భూమి ఎవరిదో వాళ్ళకి కాకుండా కౌలుదారులకు ఇచ్చాం. బాధితులు నష్టపోయిన వాళ్ళకి కౌలుదారులకు ఇచ్చాం. ఇక్కడ ఇంట్లో ల్యాండ్ లార్డ్ కాకుండా, ఇంటి ఓనర్ కాకుండా, ఇంట్లో అద్దెకున్నటువంటి అద్దె వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి రెండు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. దానికి కూడా ఒక నో వాట్ ఐఎమ్ సేయింగ్, దానికి కూడా రేటు పెట్టాం. కందకు 40,000 ఎంత పెట్టాం అనుకుంటాను, హైయెస్ట్ దానికే పెట్టాం. మీకు అన్నిటికి కూడా ఒక్కొక్కసారి మీరు చూస్తే హార్టికల్చర్ లో చాలా క్లియర్ గా ఎప్పుడు ఇవ్వనంత కంట్రీలో నేను సవాల్ చేసి చెప్తున్నా, ఎక్కడన్నా ఈ రిలీఫ్ ఇస్తున్నారని చెప్పండి మీరు. నో వేర్ ఇన్ ది కంట్రీ. ఐ నో దే ఆర్ మెషరింగ్. ఒక వరద వచ్చినప్పుడు, ఒక తుఫాన్ వచ్చినప్పుడు, సర్వాన్ని నష్టం పోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు తెలుసు. కాబట్టి యామ్కైతే 35,000 ఇస్తున్నాం. హైయెస్ట్ మనీ 35,000 ఇస్తున్నాం. దానికి టర్మరిక్ కి, బనానాకి, యామ్కి, చిల్లీస్ కి వీటికంటే 35,000 ఇస్తున్నాం. తమలపాకులు ఉంటే 75,000 ఇస్తున్నాం ఎకరాకి. Myself, Avinash Pujari from PTI. My question to you is: during the floods, 3 boats have collided at the Prakasham gate. So, what has come out in the investigation? Was it politically motivated? No, there is no doubt about it. వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి. ఇలాంటి విధ్వంసాలు చేయడం, విధ్వంసాలు వేరే వాళ్ళ పైన వేయడం. బోట్లు పంపించడం ఏంటి? వచ్చాయి. ఏ స్పీడ్ లో వచ్చాయి? ఒక వెలాసిటీ 11,30,000, 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం, కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఏదో దాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్.
లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. Will there be any arrest also? ఎస్ విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. 4 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు కదా, ఇంటింటికి మెడికల్ సర్వే చేస్తున్నారా? నో, డెఫినెట్ గా చేస్తున్నాం. ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం. 4 లక్షల మంది చనిపోవడం, 4 లక్షల మంది ఎఫెక్ట్ కావడం. మనం ఇచ్చింది బాధితులకి. 6 లక్షల మంది ప్రజలున్నారు ఇక్కడ. బాత్రూముల్లో వచ్చే వేస్ట్ గాని, టాయిలెట్స్ గాని, మురికి కాలువలు గాని, వాటర్ గాని అన్ని కలిసిపోయినాయి. అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో ఇవి పనిచేసి ఫైర్ ఇంజిన్స్ పనిచేసిన విధానం, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే, వార్ ఫుటింగ్ లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బరస్ట్ కాలేదంటే దట్ ఈస్ ది చొరవ వాళ్ళు తీసుకునింది. అందుకే ఈరోజు పబ్లిక్ హెల్త్ కాపాడగలిగాం. నేను కూడా భయపడ్డాను, మా వాళ్ళకి చెప్పాను, మీరేం చేస్తారో తెలియదు, నేషనల్ వైడ్ గా తెప్పించండి, బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం. ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం, నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం, క్లీనప్ చేశాం, పరిశుభ్రంగా చేయగలిగాం. ఇది దీనికి వస్తాను. అదే రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం. ఇంకా వాళ్ళకు మీటింగ్లు పెట్టుకోవాలి. వాళ్ళు స్పందించే లోపల మనం చేయాల్సిన పనులను మనం చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ కలిసి డిమాండ్ చేస్తాం. డెఫినెట్ గా ఇవ్వాలి. నేషనల్ కెలామిటీ ఫండ్ కూడా ఉంది. మనకొచ్చే డబ్బులు మనకు వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద, స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంత కన్సర్న్ ఫండ్ ఉంటుంది. జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం. అది ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వేరియస్ నష్టాలు జరిగాయి. ప్రైవేట్ కావచ్చు, ఎన్ని జరిగాయి. దీంట్లో మనం 602 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేశాం. ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి రెస్టరేషన్ కి పోవాలి. ఆ రెస్టరేషన్ కు వారు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మనీ. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు కూడా బాగా చేశారు. పాపం మీరు కూడా ఒక 10 రోజులు ఇక్కడే ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు పరిచయం చేస్తాం. వాళ్ళు పరిచయం చేసి ఒకసారి పిలువమ్మ, ఒక్కొక్కరిని పిలువు, మైక్ గుడి వండి వాళ్ళు ఏమైనా చెప్పాలని చెప్తారు. సార్ మొదటిగా సార్ సమీయున్నీసా సార్ విజయవాడ నుంచి. సభకు నమస్కారం అండి. చెప్పమ్మా. సభకు నమస్కారం అండి. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే, మేము వరదల్లో అనుభవించిన కష్టాలకి అన్నిటికీ ఒక రోజంతా నిద్ర లేకుండా గడిపాం. కానీ 2వ రోజు నుండి మాకు షెల్టర్ ఇచ్చారు. తినడానికి తిండి, తాగడానికి వాటరు, పాల ప్యాకెట్లతో సహా బిస్కెట్ ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, నైట్ డిన్నర్ కానీ, మార్నింగ్ టిఫిన్ నుండి మమ్మల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ మాకు ప్రత్యేకంగా వసతులు కల్పిస్తూ మాకు
కట్టు బట్టలతో మేము బయటకు వచ్చామండి వాటర్లో నుండి. అలాంటి టైంలో ఆయన మాకు కట్టుకోవడానికి చీరలు, దుప్పట్లు, పడుకోవడానికి షెల్టరు ప్రతిదీ మాకు ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా ఇంత ఆర్థిక సహాయాన్ని కానీ ఇంతగా చేసిన వ్యక్తిని కానీ మేము ఎప్పుడూ చూడలేదు. ఆయన కూడా 10 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి మాకు చాలా హెల్ప్ చేశారు. తన సొంత వ్యక్తుల్లాగా, తన కన్న బిడ్డల్లాగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మాకు ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని మాకు మా గ్రౌండ్ అండి, కింద మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. మాకు 25,000 సహాయం చేస్తున్నారు. అలాగే ఈ 25,000తో మాకు కావాల్సిన వస్తువులని మేము సమకూర్చుకుంటాము. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆల్. నేను స్కూల్ టీచర్, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. నాకు 3 పిల్లలు. మేము ఇంట్లో 6 మెంబర్స్ ఉంటాము. కట్టుబట్టలతో అందరూ బయటకు వచ్చాము. కానీ మీరు ఇచ్చిన షెల్టర్ వల్ల, అలాగే 15వ డివిజన్ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా చాలా హెల్ప్ చేశారు.